సమయంలో మనం చదువుతూ వచ్చినటువంటి మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూసినట్లయితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటూ ఉన్నాడు, మీరు నన్ను ఆయాసపెడుచు ఉన్నారు, మీరు నన్ను ఎంతగానో దుఃఖపెడుతూ ఉన్నారు అని. అంటే చేరవచ్చినటువంటి బేతేలు విషయమై కూడా ప్రభు మనకు తెలియపరుస్తున్న మాటలు ఏమిటంటే, మీరు నన్ను ఆయాసపెడుచు ఉన్నారు, మీరు నన్ను దుఃఖపెడుతూ ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అనవచ్చు, నేను దేనిలో దేవుని ఆయాస పెడుతూ ఉన్నాను, దేని చేత నేను దేవుని దుఃఖపెడుతూ ఉన్నాను అని. అలాగే నేను ఇక్కడ కూడా మలాకీ గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు అంటూ ఉన్నారు, ఏమి చేసి మేము నిన్ను దుఃఖపెడుతూ ఉన్నాం, ఏమి చేసి నిన్ను మేము అవమానపరుస్తూ ఉన్నాము, ఆయాస పెడుచు ఉన్నామని అక్కడ వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని కొరకై దేవుడు అంటూ ఉన్నాడు, మీ యొక్క మాటల చేత నన్ను ఆయాస పెట్టుచు ఉన్నారు, మీ యొక్క మాటల చేత నన్ను దుఃఖపెడుతూ ఉన్నారు అని. నిజమే ప్రియమైన వాళ్ళరా, మన యొక్క మాటలను కొన్ని పర్యాయాలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువుని ఆయాస పెడుతున్నట్లు, ప్రభువుని దుఃఖపెడుతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. కొన్ని పర్యాయములు అంటాం, నీ మాట చేత నేను ఎంతో దుఃఖపడ్డా, నీ మాట చేత నేను ఎంతో బాధపడ్డాను, అందుకే నేను మిమ్మల్ని పలకరించినటువంటి వాణిగా ఉన్నాను అని, అందుకే నేను మీ ఇంటికి రానిటువంటి వాణిగా ఉన్నాను అని అప్పుడప్పుడు మనము ఇతరుల విషయమై పలికేటువంటి వారముగా ఉంటాం. ఒక మనుషుని యొద్దకే మనము ప్రిమెంట్ వారులారా, అతడు మనల్ని ఆయాస పెట్టే కారణాన్ని బట్టి తన మాట చేత మనము వారి యొద్దకు వెళ్ళలేకపోతే, మనము వారితో కలిసిమెలిసి జీవించడానికి ఇష్టపడకపోతే, మరి పరిశుద్ధమైన దేవుని మనం ఆయాస పెడుతూ ఉంటే, పరిశుద్ధమైన దేవుణ్ణి మనము దుఃఖపెడుతుంటే, అనగా పాపముతో మనం జీవిస్తూ ఉంటే, ఆ పరిశుద్ధమైన దేవుడు పాపాత్మలైనటువంటి మన మధ్య ఎలాగూ నివసించగలడు, ఎలాగూ ఆయన జీవించగలడు? ఆయన నివసించకపోతే మన మధ్య, ఆయన నివసించకపోతే మనతో, మన జీవితంలో మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయంగా మనము బలపడలేని వారముగా ఉంటాం, అపరిశుద్ధులముగా అపవిత్రులముగా మనము జీవిస్తాం. రెండవదిగా దేవుడు ఎప్పుడైతే మనకు దూరం అయిపోతాడో అప్పుడు శరీర సంబంధమైన బాధలు, శరీర సంబంధమైన వేదనలు కూడా మనకు అధికమవుతాయి అనేది మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలా. ఇప్పుడు దేవుణ్ణి వారు ఏ మాటల చేత ఆయాస పెడుచు ఉన్నారు, ఏ మాటల చేత మనము దేవుని ఆయాస పెట్టుచు ఉన్నామని మనం చూస్తే, ఇక్కడ మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే 3వ లైన్లో, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తగా దేవుడు ఏమాయను అని చెప్పుకునే చేతనే మీరు ఆయనను ఆయాస పెడుతున్నారు. వాళ్ళు అంటూ ఉన్నారు, వాళ్ళంతా దుర్మార్గముగా, వాళ్ళంతా బహుఘోరముగా, వారు జాలి దయా లేకుండా పాపము చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు వారిని ఏమి శిక్షించటం లేదు, దేవుడు వారిని ఏమి బాధ పెట్టడం లేదు. వారు ఎంత దుర్మార్గులుగా జీవిస్తూ ఉన్నారు, ఎంత అధికమైన పాపముతో వారు జీవిస్తూ ఉన్నారు, అంతకంతగా వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అంటే డబ్బు సంపాదించుకొనొచ్చున్నారు, లేకపోతే సంతోషముగా ఉంటున్నారు, లేకపోతే ఇల్లు కట్టుకొనొచ్చు ఉన్నారు అని వాళ్ళు మాట్లాడచ్చు ఉన్నారు. కొన్ని పర్యాయములు మనము కూడా ఇలాగనే మాట్లాడుకుంటాం. వారు చూడండి ఎంత ఘోరాతి ఘోరముగా వారు జీవిస్తున్నారు. జాలి దయ కనికరమైనటువంటిది వారికి లేదు, అన్న చెల్లి తమ్ముడైనటువంటిది వారికి లేదు. ఎవరినైనా సరే వారు మోసం చేయటమే, ఎవరినైనా సరే వారు అన్యాయంగా అక్రమంతో బాధ పెట్టడమే. నిజంగా దేవుడు అంటే వాడు ఉన్నాడా? దేవుడు ఉంటే వారు అంత అన్యాయం చేస్తూ ఉన్నా, వారు అంతగా అపవిత్రముగా జీవిస్తున్నా వారిని శిక్షించలేదే. అలాగనే నేనేమో పరిశుద్ధముగా ఉంటూ ఉన్నా, నేనేమో పవిత్రముగా ఉంటున్నాను, నన్నేమి దేవుడు ఆశీర్వదించటం లేదే అని మనము ప్రిమెంట్ వాళ్ళ చాలా పర్యాయములు మనం మాట్లాడేటువంటి వారముగా ఉంటాం. ఇంకా ఇదే గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో కూడా మనం చూస్తే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 14-15 వచనాల్లో, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతముగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు,
గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు, అక్కడేమో మీ మాటల చేత మీరు నన్ను ఆయాస పెడుతున్నారు అంటున్నారు. ఇక్కడేమో దేవుడు మీ యొక్క గర్వపు మాటల చేత నన్ను ఆయాస పెడుతున్నారు. ఏమిటా ఆ గర్వపు మాటలు అంటే, ఇదిగో చూడండి, దేవుడిని మనం సేవించటం అంటే మనం ఆయనకు ప్రార్థన చేయటం కావచ్చు, అంటే మనం బలులు అర్పించటం కావచ్చు, లేకపోతే ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ యొక్క పద్ధతులను మనము అనుసరించటం కావచ్చు. నాకు తెలిసి దేవుని సేవ చేయటం అంటే వీళ్ళు యాజకులు కావచ్చు, లేవీలు కావచ్చు, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారములు మనము లోకం యొక్క పొలాలను, లోకం యొక్క ఆ శ్రేష్టమైనటువంటిది అంతటిని కూడా విడిచిపెట్టి దేవునికే సేవ చేయటం వ్యర్థము. ఎందుకు అంటే చూడండి, లోకములో ఆ యొక్క గర్విష్ఠులైనటువంటి వారిని, ఆ యొక్క దుర్మార్గులైనటువంటి వారిని దేవుడు వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. వారిని దేవుడు కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. మనకేమో కాపుదల లేదు, మనకేమో భద్రత లేదు. అలాగనే మనం చేస్తున్న పనులు కూడా ఏవి కూడా ఆశీర్వాదకరముగా మనకు కలగటం లేదు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా దీన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వారలారా, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తే, మలాకీ గ్రంథము అంటే దేవుడు గర్విష్ఠులను ఆశీర్వదిస్తాడు, అలాగనే దుర్మార్గులను ఆశీర్వదిస్తాడు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వారి జీవితము మనం చూస్తే మనకందరికీ తండ్రి ఒక్కడే కాడ ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుతున్నాము? ఇక్కడ వాస్తవంగా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ దుర్మార్గులుగానే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వారు అందరూ ప్రేమిటి వారు పాపాత్ములుగానే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఒకరిని ఒకరు మోసం చేసుకొని వచ్చి ఉన్నారు. అంటే దేవుడు చెప్పినట్లుగా నీతిమంతుడు లేడు, ఒక్కడైనను కూడా లేడు. ఈ సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అంటూ ఉన్నాం, అదే చూడు ఆ యొక్క దుర్మార్గులను, లేకపోతే ఆ యొక్క గర్విష్ఠులను, ఆ పాపం చేసినటువంటి వారిని, అన్యాయం చేసినటువంటి వారిని దేవుడు అంతగా ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, వారు మాత్రమే దుర్మార్గులు కాదు, వారు మాత్రమే పాపాత్ములు కాదు, నీవు కూడా పాపాత్ముడివే, నీవు కూడా దుర్మార్గుడివే. ఎలాగూ అంటే నీవు కూడా ఏం చేస్తున్నావు అంటే అన్యాయం చేస్తూ ఉన్నావు, నీవు కూడా ఏం చేస్తున్నావు అంటే ద్రోహం చేస్తూ ఉన్నావు. వాస్తవంగా జ్ఞాపం చేసుకుంటే ద్రోహం చేసేటువంటి వారిని, అన్యాయం చేసేటువంటి వారిని, అంటే పాపాత్మగా జీవించే వారిని దేవుడు ప్రేమిటి ద్వారా ఆయన ఏం చేస్తాడంటే తప్పక శిక్షిస్తాడు, తప్పక గద్దిస్తాడు. అయితే వీళ్ళనేటువంటి ఆలోచన అంటే వారిని ఎందుకు చంపలేదు, వారిని ఎందుకు మరణానికి అప్పగించలేదు అని వారు పరిగణించే వారుగా ఉంటున్నారు. ఒకరి యొక్క దుర్మార్గతను మనం చూచి వారిని దేవుడు మరణానికి అప్పగించలేదు అంటే నిన్ను నన్ను కూడా ప్రేమిటి వల్ల దేవుడు మరణానికి అప్పగించాలా? ఎందుకు అంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అనేక విషయములలో మనమందరం తప్పిపోతున్నాం. వాస్తవంగా జ్ఞాపం చేసుకుందాం, గత ప్రభు దినం ఆదివారము ప్రింట్ వల్ల మనం ప్రభు ఇందులో అందరం పాలు పొందాం. అందరం కూడా ఆ యొక్క బల్లను భుజించినట్టు వారముగా ఉన్నాం. నాటి నుండి ఈ సమయం వరకు మనం జ్ఞాపం చేసుకుందాం. ఈ 7 దినాలు నాకై నేను, మీకై మీరు పరీక్షించుకుందాం. మనం ఎవరిని దుఃఖపెట్టలేదా? మనము ఎవరిని బాధ పెట్టలేదా? ఎవరికి మనం అన్యాయం చేయలేదా? ఎవరి ఎడల కూడా మనం అపవిత్రముగా ప్రేమిటి వల్ల జీవించలేదా? ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ వారం దినాలలో మీరు అనేక పర్యాయాలు తప్పిపోయారు, అనేక పర్యాయములు జారిపోయారు. మరి వాస్తవంగా అప్పుడు నీకు నాకు కూడా మరణ శిక్షే కదా. నీకు నాకు కూడా ప్రేమిటి వారులారా జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతను అనుభవించాల్సిన స్థితి రావాలి కదా. అయితే మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అనుకుంటున్నా నేను పరిశుద్ధుడినని, మనం అనుకుంటున్నా నేను పవిత్రుడినని, వాళ్ళు అపరిశుద్ధులని మనం అనుకుంటూ ఉన్నాం. దేవుడు అంటున్నారు, మీరందరూ కూడా అపరిశుద్ధులే, మీరందరూ కూడా అపవిత్రులే, పరిశుద్ధులు ఎవరిని కూడా లేరు. అదే సమయంలో నేను మిమ్మల్ని ఎందుకు బ్రతికిస్తూ ఉన్నాను అంటే, నేను ఎందుకు మిమ్మల్ని జీవింపజేస్తూ ఉన్నాను అంటే, చూడండి
మన ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. కొన్ని పర్యాయం మనం మాట్లాడుకునే మాటలే. ఎందుకో దేవుడు వారంత దుర్మార్గముగా జీవిస్తున్నప్పటికీ, వారు అంత అక్రమంతో జీవిస్తున్నప్పటికీ ఎందుకు వారిని బ్రతికిస్తూ ఉన్నాడు అని మనం అంటాం, మనం మాట్లాడతాం. దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా అలాగనే ఉన్నావు. ఇప్పుడు దుర్మార్గంతో జీవిస్తున్నటువంటి నీ తోటి వారిని అలాగనే నిన్ను ఎందుకు నేను జీవింపజేస్తూ ఉన్నాను అంటే, ఎందుకు నేను బ్రతికిస్తూ ఉన్నాను అంటే, చూడండి ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీలారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నందుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, దుర్మార్గుడు తన యొక్క దుర్మార్గతలో అంటే పాపాత్ముడు తన యొక్క పాపములో మరణించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పాపములో వచ్చే జీతము మరణము. వారి పాపములో మరణిస్తే, పాపములో వారు చనిపోతే వారికి పాతాళము అగ్నిగుండం ఉన్నది. వారు పాతాళంలోనికి అగ్నిగుండంలోనికి వెళ్ళకూడదు. వారి నిత్యత్వంలోనికి మోక్షంలోనికి రావాలా? వారి నిత్యత్వంలోనికి మోక్షంలోనికి రావాలి అంటే వారు పరిశుద్ధులుగా ఉండాలా? ఆ యొక్క పరిశుద్ధమైన జీవితంలోనికి వస్తారు అని, తమ యొక్క పాపాలను విడిచిపెడతారని, పరిశుద్ధంగా జీవిస్తారేమోనని నేను ఆశపడచ్చు. నేనేం చేస్తూ ఉన్నాను అంటే, దుర్మార్గుడిని ఇంకా ఈ భూలోకంలో సజీవునిగా నేను ఉంచుతూ ఉన్నా. దుర్మార్గుడు తన యొక్క దుర్మార్గత నుండి మరలి పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి వస్తాడేమోనని నేను ఆశపడుతూ ఉన్నాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అవతల వాళ్ళు ప్రేమిటి వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే, అంటే జాలి దయ లేనిటువంటి వారైనా సరే, అన్యాయంతో అక్రమంతో జీవిస్తున్న వారైనా సరే, మనము జ్ఞాపకం చేసుకోవాలా, వారు చనిపోవాలని కోరుకోకూడదు. వారు నష్టపోవాలని లేకపోతే వారు మరణించాలని మనం కోరుకోకూడదు. ఎందుకు అంటే, నీవు నేను కూడా దుర్మార్గులమే, నీవు నేను కూడా పాపాత్మమే. మరి మనకు కూడా మరణం ఉన్నది. మన యొక్క మరణం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అంటే పాతాళంలోనికి తీసుకుని వెళ్తుంది. నీకు నాకు వాస్తవంగా చెప్పుకుంటే ఎవరికి కూడా పాతాళం ఇష్టం లేదు. నాకు అగ్నిగుండం వద్దంటాం, నేను పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటాం. మరి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే, అగ్నిగుండంలోనికి మనం వెళ్ళకుండా ఉంటే మనం పరిశుద్ధతలోనికి రావాలా, పవిత్రతలోనికి మనం రావాలా. దాని కొరకై ప్రియమైన వాళ్ళ దేవుడు మనం ఈ భూలోకంలో జీవింపజేస్తున్నాడు అనేటువంటిది మనము జ్ఞాపకము చేసుకుంటూ వారముగా ఉండాలి. ఈ సమయంలో మనం చూసినట్టు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనములో అంటాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనములో దేవుడు ఒక మాట తెలియపరుస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 43:7, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, మానవులను నా యొక్క మహిమ కొరకే జీవింపజేస్తూ వచ్చా. నా యొక్క మహిమ కొరకే వారిని నేను పుట్టించేటువంటి వాడిగా ఉన్నా. వారు నా మహిమార్థం చొప్పున వారు జీవించాలంటే, నాకు మహిమ వచ్చేలాగా వారు జీవించాలంటే వారు పరిశుద్ధులుగా ఉండాలా, వారు అపవిత్రులుగా ఉండాలా. అందుకే నా యొక్క నామానికి మహిమ తెచ్చుకునే దాని కొరకై, నా నామానికి ఘనత తెచ్చుకునే దాని కొరకై వారు పరిశుద్ధతలోనికి వస్తారేమోనని నేను ఎదురు చూస్తూ ఉన్నానని అక్కడ యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడు. ఇంకా మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 నుండి 11 వచనాల వరకు మనం చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 నుండి 11 వరకు, మత్తయి సువార్త 7, 9 నుండి 11 వరకు మనం 9 నుండి 11 వరకు మనం చూస్తే, మీరు ఏ మనుష్యుడేమో తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు చెడ్డవారు, మీరు పాపాత్ములు, మీరు చెడ్డవారుగా పాపాత్ములుగా జీవిస్తున్నప్పటికీ మీరు ఏం చేస్తున్నారంటే, మీ యొక్క కుమారులకు లేకపోతే మీ యొక్క కుమార్తెలకు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని, లేకపోతే వారిని ఆనందింపజేయాలని, వారిని సంతోషింపజేయాలని మీరు ఇష్టపడుతున్నారు. అందుకే వారు రొట్టెను అడిగితే మీరు రాయిని ఇవ్వటం లేదు, వారి చేపను అడిగితే మీరు వారికి పాము ఇవ్వటంలా.
మరి పాపాత్ములైనటువంటి మీరే మీ యొక్క బిడ్డల యొక్క క్షేమం కొరకై అంతగా ఆరాటపడుతూ ఉంటే, మరి పరలోకమందు ఉన్నటువంటి నేను అనగా పవిత్రునిగా పరిశుద్ధునిగా జీవిస్తున్నటువంటి నేను మరి నా యొక్క కుమారులకు నా యొక్క కుమార్తెలకు ఇంకా ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని, ఎంత ధన్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని నేను ఇష్టపడతాను. ఒక్కసారి ఆలోచించండి అని ఈ యొక్క ప్రిమిటి వేళ మధ్యాహ్న వేళలో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా మనము ఈ సమయంలో ఒక్క విషయాన్ని ప్రిమిటి వేళ ఆలోచించాలా. ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గత వలన మరణించడం నాకు ఇష్టమని. పాత నిబంధన గ్రంథంలోనే దుర్మార్గుడు తన యొక్క పాపాన్ని బట్టి మరణించకూడదని, తన యొక్క దుర్మార్గతను బట్టి దేవుని యొక్క ఉగ్రతకు ఆ యొక్క పాపాత్ముడు లోను కాకూడదని పాత నిబంధనలోనే ఆయన ప్రిమిటి వాళ్ళ అంతగా దుర్మార్గు ఎడల ప్రేమ కనపరుస్తూ ఉంటే, దుర్మార్గుల ఎడల ఆయన అంతగా ఆప్యాయతను కనపరుస్తూ ఉంటే, నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు అండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ జ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఆ జ్ఞాన కాలములను అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటే, ప్రేమిటి వాళ్ళ తన దగ్గరకు వచ్చి యెహోవా నీవే నిజమైనటువంటి దేవుడవు, నీవే పరిశుద్ధమైన దేవుడవు, నన్ను కూడా ఆశీర్వదించయ్యా, నన్ను కూడా దీవించయ్యని ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి మొరపెడతారో ఆయన వారిని ఆనందింపజేశాడు. అలాంటి వారిని ఆయన జీవింపజేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ జ్ఞాన కాలంలోనే తన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆయన ఆశీర్వదించేటువంటి ఆ దినాలలోనే అంతగా దుర్మార్గుల ఎడల ఆయన ప్రేమను కనపరిస్తే, ఈ దినాలలో ఇంకా దేవుడు ఎంతగా ప్రేమను కనపరచాలా, ఇంకా దేవుడు ఎంతగా ఆ మనుషుల ఎడల ఆ యొక్క వాత్సల్యతను ప్రేమను కనపరచాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన కలవరి శిలువలో మరణించింది ప్రిమిటి వారలారా ఒక భారతదేశం ప్రజల యొక్క కొరకు, లేకపోతే ఆఫ్రికా దేశ ప్రజల కొరకు, అమెరికా దేశ ప్రజల కొరకు, ఆయన అందరి కొరకై మరణించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన అందరి కొరకై ఆయన చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే మనం ఎరుగుదాము ఈ అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 32వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఎవరికి? 36వ వచనము, క్షమించండి, 10వ అధ్యాయం అపోస్తల కార్యములు 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రియా సోదరి సోదరుడా, ఇంకా పాపములో ఉన్నావేమో, ఇంకా అపవిత్రతలో మాలిన్యంలో ఉన్నావేమో, యేసుక్రీస్తు వారి దగ్గర నీ యొక్క పాపాలను ఒప్పుకోకుండా మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నావేమో, ఇంకా నువ్వు పాపాత్ముడవే, ఇంకా నువ్వు అపవిత్రతలో మాలిన్యంలో నుండి వాడవే. నీ యొక్క అపవిత్రతను బట్టి, నీ యొక్క మాలిన్యాన్ని బట్టి జ్ఞాపం చేసుకో. నీకు పాతాళం ఉన్నది, నీకు అగ్నిగుండం ఉన్నది. ఆ యొక్క పాతాళం నుండి, అగ్నిగుండము నుండి నిన్ను విడిపించాలని, పాతాళంలోనికి అగ్నిగుండంలోనికి నువ్వు వెళ్ళకూడదని యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువలో తన మహిమను అంతటిని ఆయన విడిచి ఆయన శ్రమ పొందాడు, ఆయన మరణించాడు, సొగసైనను స్వరూపమైనను లేనిటువంటి వాడిగా మార్చబడుతూ వచ్చాడు. ఇంకా ఎంతకాలము దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకోకుండా నువ్వు ముందుకు సాగిపోతావు? వాస్తవంగా జ్ఞాపం చేసుకో, భూలోకంలో చూస్తుంటే మనందరికీ ఆశీర్వాదాలంటే ఇష్టమే, ఆశీర్వాదాలను కోరుకునే వారమే. అయితే 5వ కీర్తన 12వ చరణంలో దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడని తెలియపరచబడుతున్నదంటే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే నీతిమంతులు మాత్రమే ఆశీర్వదిస్తాడు. అంటే హృదయంలో నెమ్మదిని, హృదయంలో ప్రశాంతమైన జీవితాన్ని ఎవరికి ఆయన ఇస్తాడంటే కేవలము నీతిమంతులకు మాత్రమే ఇస్తాడు. ఇది నానా నీ జీవితంలో హృదయంలో నెమ్మది లేదు అంటే, ఆందోళనతో వేదనతో నువ్వు జీవిస్తున్నావు అంటే, నీవు నీతితో లేవు, అనగా పరిశుద్ధునిగా లేవు, నువ్వు అపవిత్రతతో మాలిన్యంతో జీవిస్తూ ఉన్నావు. ఈ యొక్క పాపాన్ని నువ్వు ఏం చేయాలంటే దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోవాలా. దేవుని దగ్గర ఒప్పుకొని తన యొక్క శిలువ రక్త ప్రోక్షణను నువ్వు కోరుకోవాలా. అప్పుడు మాత్రమే ప్రభు నిన్నేం చేస్తాడు అంటే పరిశుద్ధినిగా చేస్తాడు. దాని ద్వారా నీకు ఆనందము, నీకు సంతోషము. కొంతమంది అంటారు, ఏమంటారు అంటే, మేము మందిరానికి ఎప్పుడు నుండో వస్తూ ఉన్నాం, మేము రక్షణ తీర్మానం చేసుకున్నాం, మేము వ్యక్తిగతంగా హృదయంలో ప్రభుని ఏం చేస్తున్నామంటే ఆరాధిస్తూ ఉన్నాము అని. మంచిదే, నిజముగా నువ్వు పరిశుద్ధుడవని, నిజముగా నువ్వు పవిత్రుడవని లోకానికి తెలియపరిచావా? లోకము నిన్ను గురించి చెప్పగలుగుతున్నదా?
నువ్వు పరిశుద్ధుడివని, నువ్వు పవిత్రుడివని, నిజంగా నువ్వు పరిశుద్ధుడివని, నువ్వు పవిత్రుడివని లోకము నిన్ను గురించి ఎప్పుడు చెప్పగలదు? దేవుడు నిన్ను గురించి ఎప్పుడు చెప్పగలడయ్యా అంటే ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తావో అప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధుడవు, అప్పుడు మాత్రమే నువ్వు పవిత్రుడవు. ఎందుకు అంటే బాప్తిస్మము ప్రేమింటి వాళ్ళరా యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని, భూస్థాపితాన్ని, పునరుద్ధానపు శక్తిని జ్ఞాపకం చేస్తుంది. అంటే నేను పాపము కొరకై మరణించాను, పాపాన్ని నేను పాతి పెట్టాను, ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తు. అంటే ఇక పాపము నిమిత్తమే నేను బ్రతకను, పాపము నిమిత్తమే నేను జీవించను, నేను పరిశుద్ధముగానే పవిత్రముగానే జీవిస్తాను అనేదానికి నిదర్శనమే ప్రేమిటి వారి బాప్తిస్మం. బాప్తిజం అంటే మతము పుచ్చుకోవటం కాదు. బాప్తిజం అంటే నేను పరిశుద్ధుని, నేను పవిత్రుని లోక ప్రజలకు, సంఘానికి లేకపోతే కుటుంబానికి తెలియపరచుట. అదే సమయం ఇంకోటి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, కొంతమంది అంటారు నేను యవన కాలంలో ఉన్నా, లేకపోతే నేను బాప్తిజం చేయించుకుంటే నేను నిలబడతానో లేదో తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నాడు? 34వ కీర్తనలో మనం చూస్తే 37వ కీర్తన 23వ చరణంలో చూసినట్లయితే చూడండి, మనం అంటాం నేను అన్ని సరి చేసుకున్న తర్వాత, అంటే నా పాపనంతటిని విడిచిపెట్టిన తర్వాత నేనేం చేస్తాను? నేను బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తాను అని. కీర్తనలు 37:23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడిన, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకరి నడత స్థిరపరచబడాలంటే అది ఎవరి చేతనో? దేవుని చేతనే. అలాగని ప్రిమెంట్ వాళ్ళరా అన్యాయంతో అక్రమంతో జీవిస్తూ ఉండే బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వమని నేను చెప్పటల్లా. యేసయ్యా నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నాకు పరిశుద్ధత అవసరం, నాకు పవిత్రత అవసరం. కాబట్టి ఆ పరిశుద్ధతలో నేను ఉన్నాను అని, పవిత్రతలో నేను ఉన్నానని ఇందుకో బాప్తిస్మలో నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నా. అదే సమయంలో పాపాన్ని జయించడం నాకు వల్ల కాదు, పాపాన్ని గెలవటం నాకు చేత కాదు. కాబట్టి పాపాన్ని జయించలాగున, పాపాన్ని గెలుచలాగున నాకు సహాయం చేయమని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని మనం ఏం చేయాలి అంటే ఆయనకు ప్రిమిటి వాళ్ళ మన జీవితాన్ని అప్పగించుకొని బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనను ఆయన స్థిరపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ప్రిమిటి వాళ్ళ పవిత్రతలో ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. మనం ఎరుగుదము చిన్న బిడ్డలను ప్రిమిటి వాళ్ళ సంవత్సరం దాటిన తర్వాత వాడు నడవకపోతే మనం ఎంతో బాధపడతాం, వాడు నడవకపోతే మనం ఎంతో దుఃఖపడతాం, మాట్లాడకపోతే ఎంతో వేదన చెందుతాం. ఎందుకంటే నా బిడ్డ ఎక్కడ మోగువాడవుతాడో, లేకపోతే నా బిడ్డ ఎక్కడ కుంటివాడవుతాడో, అంటే నా బిడ్డ కుంటివాడిగా ఉండకూడదు, నా బిడ్డ మోగువాడిగా ఉండకూడదని మనం ఎంత తాపత్రయపడతాము. అంటే ఇంకా కొంతమంది ప్రిమిటి వాళ్ళ పుట్టిన కాలం నుండే వానికి అమ్మనను నాన్ననని మనం మాటలు నేర్పేటువంటి వారముగా ఉంటాం. కొంచెం వయసు పైబడిన తర్వాత బిడ్డలకు మనమే నడకను ఏం చేస్తాం? నేర్పేటువంటి వారం అంట. నీకు నువ్వు నడువురా అని, లేకపోతే నీకు నువ్వు మాట్లాడు అని మనం బిడ్డను అలాగనే వదిలివేయలేం. ఎందుకంటే వాడికి వాడు మాట్లాడలేడు, వాడికి వాడు ప్రిమిటి వాళ్ళరా నడవలేడు. వానికి ఏం కావాలంటే సహాయం కావాలా, నడిపించేటువంటి సహకారి కావాలా. అలాగనే మనకి మనము నడవలేము, మనకి మనము జీవించలేము పరిశుద్ధముగా. దానికి ఎవరు సహాయం కావాలంటే పరిశుద్ధముగా జీవించండి, పవిత్రముగా జీవించండి అనేక సహాయం కావాలా. ఒక మోగువాడు వెళ్ళి ఇంకొక మోగువాడికి ఏ మాటలు నేర్పగలడు? ఒక కుంటివాడు వెళ్ళి ఇంకొక కుంటివాడిని ఏ రీతిగా ప్రిమిటి వాళ్ళ నడవజేయగలడు? అది కష్టం. అలాగనే పాపాత్మైనటువంటి మనము జ్ఞాపకం చేసుకొని మనకై మనం పరిశుద్ధముగా జీవించలేం. కేవలం పవిత్రుని యేసుక్రీస్తు యొక్క సహాయం చేత మాత్రమే మనం పరిశుద్ధముగా పవిత్రముగా జీవించగలం. అందుకొరకై ఏం చేయాలంటే మన యొక్క నిస్సహాయ స్థితిని ఒప్పుకొని ప్రభు వైపు చూస్తూ ఇక నా మట్టుకైతే బ్రతుడు క్రీస్తు చావైతే నాకు లాభమని మనం యొక్క బాప్తిస్మలో మనము సాక్ష్యం ఇచ్చేటువంటి వారముగా ఉండాలా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుని బాప్తిస్మలో ప్రిమిటి వాళ్ళ సాక్ష్యం ఇస్తే సరిపోదు. మనం ఆ బాప్తిస్మానికి సంబంధించిన జీవితం అనగా నా జీవించువాడని నేను కాదు, నా యందు క్రీస్తే, అంటే పరిశుద్ధముగా పవిత్రముగా జీవించడానికి దినదినము మనము ప్రయత్నం చేయాలా. దినదినము మనము దాని కొరకే ఆరాటపడేటువంటి వారముగా ఉండాలా. దాని కొరకు ఏం చేయాలి అంటే జ్ఞాపకం చేసుకోండి, మనం ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలా. నేను పరిశుద్ధముగా జీవించాలని ఇష్టపడుతూ ఉన్నాను, నేను పవిత్రముగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాను అంటే కుదరదు. అందుకే మనం పరిశుద్ధంగాను పవిత్రంగాను నడిపేటువంటి దేవుని యొక్క సహాయం కొరకై, నడిపింపు కొరకై ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలా. నాకు బియ్యం లేవు, లేకపోతే కందిపప్పు లేవు, నాకు కందిపప్పు కావాలని, బియ్యం కావాలని నేను ఆశపడుతున్నాను, దాని కొరకే డబ్బులు కావాలా.
అందుకొరకే నేనేం చేయాలి, పనికి వెళ్ళాలి అని ప్రిమెంట్ వాళ్ళరా మనం అనుకొని ఎవరికి పనికి పిలుస్తారని మనం తిరగాల. అట్ట కాకుండా నాకు పప్పులు లేవు, బియ్యం లేదు అని ఇంట్లోనే కూర్చుంటే ఎవడో వచ్చి పిలుస్తాడు మనల్ని పనికి? ఎవరిని కూడా పిలవరు. అలాగనే యేసుక్రీస్తు వారిని కూడా మనం ఏం చేయాలంటయ్యా, నేను పరిశుద్ధంగా జీవించలేను, పవిత్రముగా జీవించలేను, నాకు సహాయం చేయని ప్రభు యొక్క సహాయాన్ని ప్రిమెంట్ వాళ్ళరా మనం ఏం చేయాలంటే వేడుకునేటువంటి వారముగా ఉండాలి. అదే సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మనమందరము కూడా దుర్మార్గులుగానే ఉన్నాం, ఒకరింకొకరం అన్యాయం చేసుకొని ఉన్నాం. మన నీతిమంతులు ఎవరూ కూడా లేరు. అందుకే ఎవరన్నా పాపాత్మలుగా జీవిస్తున్నట్టు వారి యొక్క మరణాన్ని, నష్టాన్ని మనము ఏమి చేయకూడదంటే కోరుకోకూడదు. వారు అంత దుర్మార్గంగా ఉంటున్నప్పటికీ వాళ్ళు డబ్బులు బంగారం సంపాదించుకుంటున్నారంటే దేవుని యొక్క ఆశీర్వాదం కాదండి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో కొంతమంది అన్యాయంగా, అక్రమంగా ఒకరినొకరు మోసం చేసుకొని, కుటుంబంలో అన్నదమ్ములు మోసం చేసుకొని జీవిస్తారు. వారిలో చూడండి ఎంత భయం ఉంటుందో, వారిలో చూడండి ఎంత ఆందోళన ఉంటుందో. ఏదైనా నేను మోసం చేసినట్లు నా అన్న మోసం చేస్తారు, లేకపోతే నా తమ్ముడు, నా చెల్లి, లేకపోతే నా తల్లిదండ్రులు, నా బిడ్డలు మోసం చేస్తారని వాళ్ళు ఆందోళన చెందుతారు. మనం అనుకుంటాం వారు ఎంతో సంతోషంగా ఉన్నారు, కానీ వారి జీవితంలో సంతోషం ఉండదు, వారి జీవితంలో ఆనందం ఉండదు, ఎంతో ఆందోళనతో కూడిన జీవితం ఉంటుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. అలాగని దుర్మార్గతలోనే సాగిపోదామా? రెండు వల్ల మనకు కావాల్సినటువంటి వాటిని నెరవేర్చుకునే దాని కొరగా అపవిత్రతలోనే మనము ముందుకెళ్ళిపోయేటువంటి వారముగా ఉందామా అంటే రండి దుర్మార్గుని యొక్క జీవితం విషయమై మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనములో మనము చూసినట్లయితే ముళ్ళను పట్టుకుని వాడు ఇనుప పనిముట్టునైను బల్లెపు కోలనైను నియోగించును కదా, మనుషులు వాటిలో దేనిని విడవక అంతయు ఉన్న చోటని కాల్చి వేయుదురు. క్షమించండి, అది కాదు. యోబు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే 24వ అధ్యాయం యోబు గ్రంథము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, కన్న గర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయును, వారు మరి ఎన్నడూనూ జ్ఞాపకములోనికి రారు. వృక్షము విరిగి పడిపోయినట్లు దుర్మార్గులు పడిపోదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దుర్మార్గులు ఏమైపోతారంట? పడిపోతారంట. ఎలాగో పడిపోతారు? వృక్షము విరిగి పడిపోయినట్లు. ఇప్పుడు చెట్టులో నుండి ప్రిమిటి వలరా ఒక కొమ్మ విరిగి పడింది అనుకోండి, మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ కొమ్మ బ్రతికి ఉంటుందా అంటే ఆ కొమ్మ బ్రతికి ఉండదు, అది మరణించేటువంటిదిగా ఉంటుంది. అలాగనే వృక్షము, చెట్టు ఆ భూమిలో నుండి గాలి వానకు ప్రిమిటి వల్లరా పూర్తిగా అది విరిగి పడితే ఆ చెట్టు కూడా ఎండిపోతుంది. అంటే దుర్మార్గులు పడిపోదురు. అంటే దుర్మార్గులు ఏం ఎలాగ ఉంటారంటే వారు చనిపోయేటువంటి వారుగా ఉంటారు, దుర్మార్గులు మరణించేటువంటి వారుగా ఉంటారు అని ఇక్కడ దేవుడు తెలియపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దుర్మార్గమైన జీవితం నుండి మనం బయటికి రావాలా. ఎందుకంటే ఆ యొక్క దుర్మార్గమైన జీవితం ద్వారా మనం ఒకనొక దినాన పడిపోయేటువంటి వారముగా ఉంటాం. అంటే ఒకనొక దినాన ప్రిమిటి వాళ్ళ మనం మరణించేటువంటి వారముగా ఉంటాం. అది ఆత్మ సంబంధమైన మరణం, పాతాళం, అగ్నిగుండానికి మనల్ని నడిపించేటువంటిదిగా ఉంటుంది. ఈ లోకంలో అందరం మరణిస్తాం,
మంచివారము పరిశుద్ధులు మరణిస్తాం, పాపాత్మను మనం మరణిస్తాం. అదే సమయంలో జ్ఞాపకం చేసుకుంటే దుర్మార్గుడు మరణించినప్పుడు ఆ దుర్మార్గత వాళ్ళని ఏం చేస్తుందంటే పాతాళంలోనికి, అగ్నిగుండంలోనికి తీసుకొని వెళ్ళేటువంటిదిగా ఉంటుంది. ఈ సమయంలో ఒక దుర్మార్గుని జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దుర్మార్గులు ఖచ్చితంగా పడిపోతారు అని మనము పెనంటి వాళ్ళని నేర్చుకుందాం. అది నేర్చుకొని మనం ఏం చేయాలంటే ఈ దినాన ఆ దుర్మార్గతను మనం విడిచిపెట్టి ముందుకు మనం సాగిపోయేటువంటి వారముగా ఉండాలా. రండి, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 34 వచ్చింది. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 34 వచనములో మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 34 వచనం. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందు తన ఇంటిలో పాతి పెట్టబడెను. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 34 వచనంలో మనం చూస్తే, కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడగా అతడు ఎవరు అంటే యోవాబు. ఇందాక ఆరాధన మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోవాబు ఎంతో ఘనుడు అని, యోవాబు ఎంతో మంచివాడని, ఎంతో శ్రేష్టమైనటువంటి వాడని యోవాబును మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఆ యోవాబు ఇక్కడ మనము బలవత్మానంలో జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే ఒకని చేత చంపబడినటువంటి స్థితిలో ఉన్నాడు. ఒకని చేత ప్రేమింటి వాళ్ళ మరణించినటువంటి స్థితిలో ఉన్నాడు. ఎందుకు? పైన 32వ వచనంలో మనం చూస్తే, నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, ఎతేరు కుమారుడును యోధావారి సేనాధిపతియునైన అమాషాయిను అను అతని కంటే నీతి పరులను యోగ్యులునగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి, యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపించాను గనక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకి రప్పించును. ఇక్కడ యోవాబు ఎందుకు చంపబడ్డాడు అంటే తనకంటే నీతిమంతులైన అబ్నేరును అమాషాను ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకోండి, అతడు చంపినటువంటి వాడుగా ఉన్నాడు. ఎలాగూ చంపాడు అంటే రాజు అయినటువంటి ఆ యొక్క దావీదుకు తెలియకుండా చంపాడు. ఈ అబ్నేరు జీవితాన్ని మనం చూస్తే ఇందాక ఆరాధనలో అబ్షాలోము కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. తర్వాత మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ యోవాబు ఎంతగానో దావీదు కొరకు ఎప్రిమెంట్ వాళ్ళరా తన యొక్క జీవితాన్ని దారిపోసినటువంటి వాడుగా, సైన్యాధిపతిగా ఎంతో పరాక్రమము చూపేటువంటి వాడుగా ఉన్నాడు. కృంగుదలలో ఉన్నటువంటి వారిని బలపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే తనకు ఎప్రిమెంట్ వాళ్ళరా ఆ పట్టణం కావాలి, ఎవరు ముందు వెళ్ళి చంపుతారో నేను వారిని సైన్యాధిపతిగా చేస్తానంటే ఆ సమయంలో యోవాబు అందరికంటే ముందుకెళ్ళి అక్కడ పట్టణపు వంటి వారిని చంపేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే ఒకనొక సమయంలో దావీదు పాపములోనికి పడిపోతూ ఉంటే, అయ్యా నువ్వు పాపం చేయవద్దు, నువ్వు ఆ పాపం ద్వారా నష్టపోతావు అని రాజుని దావీదుని హెచ్చరించినటువంటి ధైర్యశాలి యోవాబు. అలాంటి యోవాబు ఎలాగైపోయాడంటే మరణించిన వాడుగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే యోవాబును చంపమని దావీదు రాజు కూడా మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, అయితే షెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సైన్యాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతేరు కుమారుడైన అమాషాయి అను వారిద్దరికి అతడు చేసిన దానిని ఎరుగుదు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందునట్లుగా సమాధాన కాలం మందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేసును. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయకము. అతడు తనకంటే నీతిమంతులైనటువంటి అబ్నేరును అమాషాను ఏం చేశాడంటే చంపాడు. కాబట్టి నా కుమారుడు జ్ఞాపం చేసుకో, వృద్ధాప్యము చేత నరిసిన వెంట్రుకల చేత అతడు మరణించకూడదు అంటే ఖచ్చితంగా అతనికి తీర్పు తీర్చు. అతడు అనారోగ్యంతో లేకపోతే ఆ యొక్క వృద్ధాప్యాన్ని బట్టి మరణించడం కాదు, నీ యొక్క శిక్షను బట్టి మరణించాలి అని దావీదు రాజు యోవాబు గురించి మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ అంటాడు, యోవాబు నాకు చేసిందని నువ్వు చూసావు అంటే యోవాబు నా కొరకు ఎంతో కష్టపడ్డాడు, నా కొరకు ఎంతో శ్రమపడ్డాడు, ఎన్నో నీతి మార్గాలను కూడా నాకు తెలియపరిచాడు, నా సంతోషం కొరకు ప్రయాసపడ్డాడు. కానీ అతడు ఏం చేశాడంటే తనకంటే నీతిమంతులైనటువంటి ఇద్దరిని చంపాడయ్యా. అతడు చేస్తూ వచ్చిన దుర్మార్గాన్ని బట్టి నువ్వు అతన్ని ఖచ్చితంగా శిక్షించవలసిందే అన్నాడు. అంటే ఫ్రెండ్ వాళ్ళరా,
నేను చెప్పదలుచుకున్నది ఈ భాగం ద్వారా, మనము ఎంత పరిశుద్ధముగా జీవించినా, మనము ఏదేదో పుణ్యకార్యాలు మనం చేసినా, మనం చేసిన పాపము, మనం చేసిన దుర్మార్గత మనల్ని ఖచ్చితంగా మరణానికి అప్పగిస్తుందని, మనం చేసేటువంటి ఆ యొక్క పాపము మనము చనిపోవడానికి కారణమవుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇది నానా ఇక్కడ నామటికి నేను చెబుతున్న సేవకునిగా నేను నా భార్య ఉండి వినిడి వారు మీకు వాక్యం బోధించిన జ్ఞాపకం చేసుకుని, మాకు పాపం చేస్తే శిక్ష రాదు అనుకోవద్దు, మాకు కూడా శిక్ష ఉన్నది. ఇది యోవాబు జీవితం ద్వారా నాకు నేను జ్ఞాపకం చేసుకోవాలా. చాలా పర్యాయం మనం అనుకుంటాం, నేను ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉన్నా, నేను ఎంతో మంచి చేస్తున్నా, ఇవి ఒక్కటేమవుతుందిలే దేవుడు క్షమిస్తాడు అని. యోవాబు జీవితంలో జ్ఞాపకం చేసుకుని ఎంతో శ్రేష్టమైన కార్యాలు చేశాడు, కానీ తాను చేస్తూ వచ్చిన దుర్మార్గాన్ని బట్టి ఖచ్చితంగా ప్రభు అతనిని శిక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. అతడు నీ ప్రిమిటి వాళ్ళ దేవుడు ఏం చేశాడంటే మరణానికి అప్పగించాడు. ఈ సమయంలో అమాషా విషయమై, అబ్నేరు విషయమై అతడు చేస్తూ వచ్చిన దుర్మార్గం ఏమిటి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఈ సమయంలో మనం విడిచిపెట్టవలసిన దుర్మార్గత ఏమిటి అది మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే పాపం ఏమిటి అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనం. అబ్నేరు తీండి 2వ సమూయేలు 3:27 పాత నిబంధన గ్రంథంలో 255 పేజీ నెంబర్. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుము ఏకాంతముగా అతనితో మాట్లాడవాలని యోవాబు అతని పిలిచి తన సహోదరుడగు ఆషాహేలు ప్రాణము తీసినందుకై అతని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఇందాక మనం చెప్పుకున్నాం అబ్నేరు విషయమై అని. అబ్నేరు విషయమై యోవాబు చేస్తూ వచ్చిన దుర్మార్గం ఏమిటయ్యా అంటే, అబ్నేరును యోవాబు చంపాడు. ఎందుకు చంపాడు అంటే, తన తమ్ముడు ఆషాహేలును చంపేంటంటే ప్రతీకారం తీర్చుకున్నాడు. ఒకసారి దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన గ్రంథంలో ప్రిమిటి వారులారా ప్రతీకారం తీర్చుకోవచ్చని చెప్పాడు. ఎలాగో చెప్పాడు అంటే, ఒక వ్యక్తి కావాలని కక్ష కట్టుకొని నిన్ను చంపినట్లయితే నీ యొక్క కుమారులు కానీ లేకపోతే నీ తోడబుట్టిన వారు కానీ నిన్ను చంపిన వాడిని ఖచ్చితంగా చంపొచ్చు. లేకపోతే ఒకరు కక్ష కట్టుకొని నీ యొక్క కుమారులను నీ తల్లిదండ్రులను చంపితే నువ్వు అతన్ని చంపవచ్చు అని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ యోవాబు అబ్నేరును చంపడానికి ప్రిమిటి వాళ్ళ కారణం ఏమిటంటే, తన తమ్ముడు ఆషాహేలును చంపాడు అబ్నేరు ఆషాహేలును ఊరకనే చంపల, లేదా పగబెట్టుకొని ప్రతీకార వాంఛతో ప్రిమిటి వాళ్ళ చంపల. యుద్ధం చేస్తూ ఉన్నారు. అబ్నేరేమో సౌలు కుటుంబ పక్షాన సైన్యాధిపతిగా ఉన్నాడు, యోవాబేమో దావీదు పక్షాన సైన్యాధిపతిగా ఉన్నాడు. అప్పుడు మనం చూసినట్లు మీరు చదువుకోండి, ఈ యొక్క సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనాల్లో, అప్పుడు బహుకాలము సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధాలు జరుగుతున్నవి. ఆ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒక పక్కేమో యోవాబు సైన్యాధిపతిగా ఉన్నాడు, ఇంకా పక్కేమో అబ్నేరు సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇలాగ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఒకనొక సమయంలో యోవాబు యొక్క తమ్ముడు ఆషాహేలు అబ్నేరును తరుముచ్చు ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయంలో ఉంటుంది, 2వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. అబ్నేరును తరుముతూ ఉన్నాడు. అబ్నేరును తరుముతున్నప్పుడు అబ్నేరు అంటాడు, నువ్వు యోవాబు తమ్ముడు సహోదరుడైన ఆషాహేలువు కదా, ఇదిగో నువ్వు నా వెంట పడవద్దు, నువ్వు నా వెంట పడినట్లయితే నేను నిన్ను చంపుతా, నేను నిన్ను చంపితే నీ అన్న అయినటువంటి యోవాబు ఎదుట నేను ఎలాగో నేను నిలవబడగలను, నిన్ను చంపిన తర్వాత నీ అన్నటువంటి యోవాబుతో నేను ఎలాగో కలిసి జీవించగలను, కాబట్టి నన్ను విడిచి నువ్వు వెళ్ళిపో, లేకపోతే నువ్వు చనిపోతావని అబ్నేరు బ్రతిమాలుచూ వచ్చాడు. అబ్నేరు ప్రాధేయపడుతూ వచ్చాడు ఆషాహేలును. కానీ ఆషాహేలు అంటాడు, నేను నిన్ను చంపందే వెళ్ళను అంటాడు. చూద్దాం రండి, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే 22వ వచనం, క్షమించండి 2:22. అబ్నేరు నన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడు యోవాబు నేనెట్లో తలనెత్తుకొనగలను అనిను. అతడు నేను తొలగనగా అబ్నేరు ఈట మడిమితో అతని కడుపులో పొడిచిన ఈట అతని వెనుకకు వచ్చిన గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఇక్కడ అబ్నేరు బ్రతిమాలుచూ ఉన్నాడు ఆషాహేలు విషయమై.
ఆషాహేలు అంటున్నాడు, నేను నిన్ను చంపిందే వదిలిపెట్టనని. ప్రిమిటి వల్ల తనను తాను కాపాడుకునే దాని కొరకు యుద్ధంలో అబ్నేరు ఏం చేశాడు? ఆషాహేలును చంపాడు. ఇందులో ప్రతీకారం ఏమీ లేదు, ఇందులో ప్రిమిటి వల్ల దోషం ఏమీ లేదు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అది కూడా యుద్ధమందే అబ్నేరు ఆషాహేలును చంపాడు. తప్పంతా కూడా ఆషాహేలుదే. కానీ యోవాబును మనం జ్ఞాపం చేసుకుంటే, నా తమ్ముడైనటువంటి ఆషాహేలును చంపాడు. చంపినటువంటి వీడిని నేను ఎందుకు బ్రతికించాలా, వీడిని ఎందుకు సజీవుడిగా ఉన్నట్లు నేను చూడాలా అని ప్రిమిటి వాళ్ళ ప్రతీకార వాంఛతో పగ తీర్చుకునే దాని కొరకై అబ్నేరును యోవాబు చంపిన వాడుగా ఉన్నాడు. ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే, ఎవరన్నా అనుకోకుండా ఒక వ్యక్తిని చంపినప్పుడు అతడు ప్రిమిటి వాళ్ళారా శిక్ష ద్వారా మరణించుకునే దాని కొరకే దేవుడు ఆశ్రయపుర పట్టణాలు ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. దాన్ని మనం చూస్తే రండి, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ గ్రంథము, అనుకోకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపితే అతని మీదకి శిక్ష రాకుండా, అతడు మరణానికి పాత్రుడు కాకుండా దాని కొరకే కొన్ని పట్టణాలను దేవుడు ఏర్పాటు చేసి ఆ పట్టణంలోనికి వెళ్ళి అతడు జీవిస్తే అతడికి మరణ శిక్ష ఉండదు. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. అంటే మొదటి నుండి అన్ని కలిసి ఉంటవి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తెలియక ఏ పొరపాటున ఒకరిని చంపిన నరహంతకు పారిపోటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయ పురములను మీరు ఏర్పరచుకున్నాను. హత్య విషయమై ప్రతి హత్య చేయవాడు రాకపోయినట్లు అవి మీకు ఆశ్రయపురములను. నువ్వు ఒకరిని అనుకోకుండా హత్య చేసినప్పుడు నిన్ను చంపేదాని కొరకు ఎవడు రాకున్నట్లు నేను నీ కొరకు కొన్ని పట్టణాలు నియమించా. ఆ పట్టణాల్లోనికి వెళ్ళి నువ్వు జీవిస్తే నేను ఎవడునూ చంపడు అని దేవుడు ప్రిమిటి వాళ్ళ చెప్పాడు. అందుకే ఆయన ఏర్పాటు చేసి వచ్చిన పట్టణాలు మనం జ్ఞాపం చేసుకుంటే 7వ వచనంలో చూద్దాం. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో కెదేషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోను, కిరియా తర్బారును ప్రతిష్ఠపరిచిరి. 6 ఆశ్రయపుర పట్టణాలను దేవుడు వారికి ఇచ్చాడు. ఆ 6 పట్టణాలు ఇక్కడ 3 ఉన్నవి. ఈ 3 పట్టణాలు ఒకటి హెబ్రోను మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు దావీదు రాజు హెబ్రోనులో ఉన్నాడు. హెబ్రోనులో ఉన్నప్పుడు ఛేదరించుకున్నాడు అబ్నేరు ఆషాహేలును చంపిన తర్వాత. ఇంకెంతకాలం కత్తులు తీసుకొని మనం చంపుకుందాం, కత్తి వలన ద్వేషమే వస్తుంది, కత్తి వలన మరణమే వస్తుంది, ఈ బ్రతుకు నాకు వద్దని అబ్నేరు ప్రిమిటి వాళ్ళ అసహించుకొని ఆయన వెళ్ళి దావీదు రాజుతో సమాధానపడ్డాడు. సమాధానపడి తిరిగి వస్తూ ఉన్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే యోవాబు ఒకటి తెలుసుకున్నాడు. ఇప్పుడు అబ్నేరు వచ్చి దావీదు రాజుతో సమాధానపడ్డాడు, నేను ఏమి చేయను. రెండవది, కొంత సమయం గడిస్తే అతడు హెబ్రోనులోనికి వస్తాడు. హెబ్రోను ఆశ్రయపుర పట్టణము. హెబ్రోనులో హత్య చేసినటువంటి వాడిని తిరిగి ప్రతీకారంతో నేను చంపకూడదు. కాబట్టి నేను ఏమి చేయాలి అంటే అబ్నేరుని నేను చంపాలి అంటే ఆ యొక్క హెబ్రోను నుండి బయటికి తీసుకొని రావాలని ఏం చేశాడంటే ఆ యొక్క హెబ్రోను పట్టణంలో ప్రిమిటి వాళ్ళరా ఉన్నటువంటి ఆ వ్యక్తిని బయటకు తీసుకుని వచ్చి ఆ హెబ్రోను పట్టణము బయటనే అబ్నేరును చంపినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది ఎంతో దుర్మార్గము, ఇది ఎంతో సహింపజాలైనటువంటి పాపము యోవాబు చేసింది. అందుకే యోవాబును అన్నాడు దావీదు ఏమనంటే, అతని నెరిసిన వెంట్రుకలతో సమాధానముగా నువ్వు మరణానికి అప్పగించొద్దు, ఖచ్చితంగా వాడు చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క పాపానికి ప్రతీకారము శిక్ష విధించు అని ప్రేమించిన వారులారా. ఇప్పుడు నేను చెప్పదలుచుకుందంటే ఈ భాగం ద్వారా ఈ లోకంలో మనం ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు మనకు ఎంతోమంది శత్రువులు అవుతారు. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తోడబెట్టిన వారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు. తిరిగి వారికి మనము నష్టపరచాలని, తిరిగి వారికి బుద్ధి చెప్పాలని మనం ప్రతీకార వాంఛతో పగ తీర్చుకునే మనసుతో మనము జీవించకూడదు అనేది నేను దీని ద్వారా మీకు జ్ఞాపకం చేయవలసినటువంటి వాడిగా ఉన్నాను. అనేక పర్యాయాలు మనం ఏం చేస్తాము అంటే, ఫ్రెండ్ వాళ్ళరా నాకు ఇంత నష్టం కలుగజేస్తాడు, నాకు ఇంత దుఃఖాన్ని, నాకు ఇంత బాధని కలుగజేస్తాడు, నేను వాడికి తిరిగి నష్టం చేయకుండా, తిరిగి బాధని కలుగజేయకుండా నేను ఎలాగో ఉంటాను, నేను నిద్రపోనని మనం శపథములు చేసేటువంటి వారముగా ఉంటాం, ఒట్లు పెట్టుకునే వారముగా ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు అవకాశం లేదు. నువ్వు మన దేవుడువా? ప్రతీకారం తీర్చేటువంటి వాళ్ళను నేనే, శిక్ష విధించేటువంటి వాళ్ళను నేనే. నీవు శిక్ష విధించడానికి, ప్రతీకారం తీర్చడానికి నీకు ఏమాత్రం కూడా అర్హత లేదని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 30వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తుననియో మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియో చెప్పిన వాడిని ఎరుగుదుము కదా అంటున్నాడు. ప్రజలకు తీర్పు తీర్చేటి వాడుని నేనే, అలాగే నేనే ప్రతీకారం చేసేటి వాడుని నేనే. ఎందుకంటే నా యందు ఏ పాపము లేదు, నా యందు ఏ దోషము లేదు. కాబట్టి శిక్ష విధించడానికి, తీర్పు తీర్చడానికి నేను మాత్రమే యోగ్యుడైన దేవుడు అంటూ ఉన్నాడు. ఇందాక మనం జ్ఞాపం చేసుకుందాం, యాకోబు పత్రిక 3:2 అనేక విషయంలో మనం అందరం తప్పిపోతూ ఉన్నాము అని. పాపాత్ములైనటువంటి మనము ప్రియమైన వారలారా ఎలాగో శిక్ష విధిస్తాం, ఎలాగో తీర్పు తీరుస్తాం, ఎలాగో ప్రతీకారం తెచ్చుకుంటాం. మనకి ప్రతీకారం తెచ్చుకోవడానికి, శిక్ష విధించడానికి మనకు అర్హత లేదు. మనం ఎందుకంటే పాపాత్మము. రెండవదిగా మనం జ్ఞాపం చేసుకుంటే, అనేక పాపములతో సాగిపోతున్న మనలను ప్రభు ఏం చేస్తున్నాడంటే క్షమిస్తూ ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఇతరులను మనము క్షమించేటువంటి వారముగా ఉండాలా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించడు. దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడంట. ఎప్పుడు మనం పాపములో ఉండి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు కాదు, ఇప్పుడు కూడా మనం పాపములో ఉంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రభు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. అందుకే నిదర్శనం ఏంటంటే ఈ దినాన మనము సజీవులుగా ఉన్నాం. సజీవులుగా ఉన్నాం కాబట్టినే మనం బ్రతికి ఉన్నాం. ప్రభు పగ తీర్చుకోలేదు, ప్రభు మనల్ని క్షమించాడు కనుక పగ తీర్చుకోవడానికి, శిక్ష విధించడానికి ఆయనకి మాత్రమే అర్హత ఉన్నది. ఆయనను సరే ఆయన మన ఎదుటిలా పగ తీర్చుకోక, శిక్ష విధించక ఆయన మనల్ని ఏం చేశాడంటే క్షమించాడు. ఎందుకంటే మనం పాపములో చనిపోతే మనకు మరణము, పాతాళం, అగ్నిగుండం ఉన్నదని. ప్రియా సోదరుడే సోదరా, మన పాపను బట్టి శిక్ష విధించే తీర్పే మనం శిక్షించడానికి ఇష్టపడకపోతే, పాపం ద్వారా మనకు పాతాళం ఉన్నదని ఆయన ఆశపడి మనం పరిశుద్ధతలకు వస్తామని మన జీవితాన్ని పొడిగిస్తూ ఉంటే, పాపాత్మైన మనము వేరే వ్యక్తికి ఎలాగో తీర్పు తీర్చగలం, వేరే వ్యక్తికి ఎలాగ మనం శిక్ష విధించగలం? ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇది మనము నేర్చుకునే వారముగా ఉండాలా. మనము చూసినట్లయితే ఒకరిని క్షమించడం ద్వారా, ప్రేమిటి వల్ల ఒకరికి శిక్ష విధింపకుండా మనము జీవించడం ద్వారా మనం ఎవరమయ్యా అంటే మనము నీతిమంతులం. నీతిమంతులంటే మనలను దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా దీవిస్తాడు. తప్పకుండా ప్రేమిటి వాళ్ళరా ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. అందుకే మనం చూస్తే కీర్తనల గ్రంథము 37వ కీర్తన 25వ వచనంలో మనం చూస్తే 37వ కీర్తన 37వ కీర్తన 25వ చరణం మనం చూస్తే, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడ్డ కానీ వారి సంతానము భిక్షమిత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. మరలా 34వ కీర్తన 19వ చరణంలో మనం చూస్తే 34వ కీర్తన 19వ చరణం, నీతిమంతునికి కలుగు ఆపదలో అనేకములో వాటి ఆపదలన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. నిజముగా నీవు నీతితో జీవిస్తూ ఉంటే ప్రేమిటి వారలా నీకు వచ్చే కష్టం నుండి, నీకు వచ్చే బాధల నుండి ప్రభు నిన్ను విడిపించాలా. జ్ఞాపకం చేసుకో. అదే సమయంలో నీ నీతి ద్వారా నువ్వు ఎంత నష్టపోయినప్పటికీ కానీ దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. ఇది మనము నేర్చుకోవాలా. మనకి తెలిసింది ఏంటంటే ప్రతీకారం తీర్చుకుంటాం. ఇప్పుడు మాట చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రభు ప్రతీకారం తీర్చుకుంటాడు. పన్నెండు వాళ్ళ ఖచ్చితంగా ప్రభు మనకు శిక్ష విధిస్తాడు. కొన్ని పర్యాయాలు మనం అనుకుంటాం దేవుడు గుడ్డోళ్ళే అని. అవతలుడు పాపం చేసినప్పుడేమో మనం అంటాం నువ్వు చేసావు, దేవుడు అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు, ఖచ్చితంగా నీకు తీర్పు తీరుస్తాడు రా అని. మరి మనం పాపం చేసినప్పుడు అదే దేవుడు చూడట్లేదా మనల్ని? అదే దేవుడు మనల్ని శిక్షించడా? ఒకసారి దీన్ని మనం ఆలోచించాలా. మనం చేసేదంతా దుర్మార్గంతో ఆ పాపం అంతా మనం చేస్తూ దేవుని మీద మనం నిందలేస్తాం. దేవుని మీద మనము ప్రేమిటి వాళ్ళారా మనం నేరాన్ని మోపుతూ ఉన్నాం. నేరం మోపుకోవాల్సింది మనము, నేరము నిందించుకోవాల్సింది మనల్ని మనం నిందించుకోవాలి. నేను ఇంత దుర్మార్గతలో ఉన్నా, నేను ఇంత అపవిత్రతలో ఉన్న, మాలిన్యంలో ఉన్నాను, నేను అనేక పాపాలు చేస్తున్నప్పటికీ దేవుడు నన్ను క్షమిస్తూ ఉన్నాడు. అలాగే నేను ఎదుట ఎవరైతే అన్యాయం చేశారో, అక్రమం చేశారో నేను వారిని క్షమించాలా అని ప్రేమిటి వాళ్ళారా మనం ఏం చేయాలంటే క్షమించేటువంటి వారముగా ఉండాలా.
మనం క్షమించలేకపోతూ ఉన్నామంటే కారణం ప్రేమ లేదు. ప్రేమ ఉంటే మనము క్షమిస్తాం. ప్రేమ అనేక పాపములను ఏం చేస్తుంది? కప్పేటువంటిది ఉంటుంది. అంటే మనం ప్రేమించట్లేదు కాబట్టి క్షమించలేకపోతూ ఉన్నాం. ప్రేమ ఉంటే ఖచ్చితంగా మనం క్షమిస్తాం. దేవుడు ప్రేమిటి వాళ్ళ మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండు కనుక క్రీస్తు యేసు యుక్తకాలం మన కొరకు చనిపోయిన ఆయన ప్రేమాస్వరూపు కనుక ఆయన మన పాపములను క్షమించగలుగుతూ ఉన్నాడు. అందుకే ఇది మనము జీవించగలిగి బట్ట ప్రేమిటి వాళ్ళ కట్టుకోగలుగుతున్నాం అనేటువంటి సత్యాన్ని మనము ఎరగాల. యోవాబు చనిపోవటానికి కారణము ఏమిటంటే అతడు చేస్తూ వచ్చిన దుర్మార్గం అనగా ప్రతీకారం కలిగిన మనస్సు. అందుకే యోవాబు చనిపోయాడు. రెండవదిగా అమాషా విషయమే మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం. అక్కడ యోవాబును చంపమని 2 విషయాలు తెలియపరిచాడు దావీదు. అలా ఆయన చంపేటప్పుడు సొలొమోను రాజు చెప్పాడు. ఒకటి అబ్నేరు విషయమై, అది ప్రతీకారం మనసుని జ్ఞాపకం చేస్తున్నది. ప్రతీకారం మనం తీర్చుకోకూడదు. మనం ఇతరులను క్షమించే వారముగా ఉండాలి, మన విషయమై పాపం చేసిన వారిని. రెండవది అమాషా విషయమై యోవాబు చేస్తున్న పాపం మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అమాషా యోవాబు చేతులున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకొని ఉండగా యోవాబు అతని కడుపులో దానిని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతో అతడు చనిపోయాను. యోవాబును అతని సహోదరుడు అభిషేయును బిక్రీ కుమారుడును శబను తరుముట్టుకు సాగిపోగా. ఇక్కడ అమాషాను చంపాడు. ఎలాగో చంపాడంటే ప్రేమిటి నమ్మించి చంపాడు. పైన మనం చూస్తే ఏమంటున్నాడు 9వ వచనంలో, అప్పుడు యోవాబు అమాషతో, నా సహోదరుడా నువ్వు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత తన గడ్డము పట్టుకొని. చూడండి, వాటేసుకుంటూ ఉన్నాడు, దగ్గర తీసుకుని హత్తుకుంటున్నాడు. అంటున్నాడు, నా సహోదరుడా నువ్వు సంతోషంగా ఉన్నావా, క్షేమముగా ఉన్నావా అని. కానీ చివరికి ఏం చేశాడంటే ప్రేమిటి వాళ్ళ నమ్మించి కత్తితో పొడిచి చంపాడు. అంటే తిరిగి తన మీద దాడి చేయకుండా మన అంటే ఈ రకంగా మెడబట్టుకొని వెనకాల పొడిచి చంపినటువంటి వాడిగా ఉన్నాడు. కారణం అమాషా తర్వాత సైన్యాధిపతి కాబోతూ ఉన్నాడు. యోవాబును తప్పించేసేసి దావీదు అమాషాను సైన్యాధిపతిగా చేయబోతూ ఉన్నాడు. అంటే యోవాబు జీవితం చూస్తే నేను మాత్రమే ఘనమైనటువంటి వాడిగా ఉండాలా, నేను మాత్రమే అధికారినిగా ఉండాలా, నేను మాత్రమే ఘనతని గౌరవాన్ని అనుభవించాలా, మరి ఎవడను కూడా అనుభవించకూడదు, నాకంటే గొప్పవాడు ఎవడు ఉండకూడదు అనే విధానంలో అమాషాను ఏం చేశాడు అంటే యోవాబు చంపాడు. చూడండి 19వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మరియు అమాషా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు, మాంసమనంటిన బంధువుడు కావా, యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచని యెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయునుగాకని చెప్పడనిడు. ఇక్కడ అమాషతో అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు బంధువుడు, అయ్యా నువ్వు నాకు దగ్గరైనటువంటి వాడు, కాబట్టి ఖచ్చితంగా నేను నిన్ను సైన్యాధిపతిగా చేస్తా. యోవాబుని తీసివేసేసి నేను నిన్ను సైన్యాధిపతిగా నేను చేస్తాను అని ప్రేమిటి వారులారా అమాషా విషయమై దావీదు వాగ్దానం చేశాడు. ఎందుకు అమాషాను విషయమై దావీదు వాగ్దానం చేశాడు అంటే, అంతకుముందు దావీదును చంపాలని అబ్షాలోముతో కలిసి ప్రయత్నం చేసినటువంటి వాడు అమాషా. అంటే ఒకప్పుడు తనను చంపాలని తిరుగుతూ వచ్చినటువంటి వాడు దావీదుతో సమాధాన పడ్డాడు. ఇంకంత మాత్రమే కాదు, దావీదుకు ఎందరైతే దూరం అయిపోయారో ఆ యూదా గోత్రం వారు కావచ్చు, మిగతా 11 గోత్రాల్లో మనుషులు కావచ్చు, వారందరిని కూడా మరలా తీసుకొని దావీదు దగ్గర తీసుకొని వస్తాడు. అంటే అందరినీ సమాధానపరిచేటువంటి, అందరితో కలిసిమెలిసి జీవించేటువంటి జీవితంలో ఉన్నాడు అమాషా. గొడవలు పెట్టుకోకుండా, ప్రిమిటి వాళ్ళరా తగాదాలు పెట్టుకోకుండా కలిసిమెలిసి జీవించేటువంటి జీవితంలో ఉన్నాడు అమాషా. దాని ద్వారా యోవాబు ఎక్కడ చూస్తే ఎక్కడికి ప్రతీకారం తీర్చుకునే వాడు, దొరికితే ప్రిమిటి వాళ్ళరా ఆ ప్రతీకారం మనసుతో ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు, వారికంటే అందరితో సమాధానంగా కలిసిమెలిసి జీవించేవాడు అమాషా. సైన్యాధిపతి అయితే నా రాజ్యం బాగుంటుంది అనుకున్నాడు దావీదు. అందుకే అన్నాడు, అయ్యా దావీదుని యోవాబుని తప్పించేసేసి నిన్ను సైన్యాధిపతిగా చేస్తా, నిన్ను సైన్యాధిపతిగా చేయకపోతే దేవుడే నాకు గొప్ప కీడు కలుగు చేస్తాడు అని అమాషాతో వాగ్దానం చేశాడు దావీదు.
ఇప్పుడు యోవాబు అది చూశాడు, వీడు కానీ నాకుంటే వీడు నాకు అడ్డుపడతాడు, నేను ఎదగలేను, నా యొక్క గొప్ప జీవితానికి వీడు అడ్డు అని ప్రేమిటి వారు నమ్మించి వంచనతో అమాషాను చంపాడు. మన జీవితంలో కూడా మనం చూస్తే ఎంతమందినో, అది భర్త కావచ్చు, భార్యని కావచ్చు, అన్నని కావచ్చు, అక్కని కావచ్చు, చెల్లిని కావచ్చు, తమ్ముని కావచ్చు, కుటుంబం వరకే నేను వస్తున్నా, బయటికి నేను వెళ్తలేదు. చాలా పర్యాయాలు భర్తను వంచించి, పేంటి వాళ్ళ భార్యను వంచించి, లేకపోతే అన్నదమ్ములను వంచించి మనము వారిని ఎంతగానో దుఃఖపెట్టామంటే శరీర సంబంధంగా వారిని కత్తి తీసుకొని పొడవలేదు. కానీ ఒకరు మనకంటే ఎదుగుతుంటే అన్న కావచ్చు, అక్క కావచ్చు, కొన్ని పర్యాలు భర్తకు భార్యకు మంచి పేరు వస్తుంటే చూచి ఓర్చుకోలేక ప్రేమిటి వాళ్ళారా వారిని మనం తప్పుడు వ్యక్తులుగా ట్రీట్ చేశాం. ఇప్పుడు అంటారు కొంతమంది ఆడవాళ్ళు, లోకంలోనేమో వారి భర్తకు వాళ్ళ భార్యకు మంచి పేరు ఉంటుంది, మనం అంటాం మీకు తెలుసులే మా ఆయన సంగతి. ఎంత కుళ్ళు నీలో, ఎంత ఈర్ష్య నీలో. లోకమేమో ప్రేమిటి వాళ్ళారా నీ భర్తను, నీ భార్యను పొగుడుతూ ఉంటే, ఆయనకు వస్తుంటే గౌరవాన్ని, ఆయనకు వస్తుంటే ఘనతను చూసి ఓర్చుకోలేక ఏం చేస్తూ ఉన్నావు? నీ భర్త యొక్క రహస్య పాపాలను, లేదా నీ భార్య యొక్క రహస్య పాపాలను, లేదా నీ తల్లిదండ్రుల యొక్క రహస్య పాపాలను బయటేస్తూ ఉన్నావు. ఇందాకే చెప్ప ప్రేమ అనేక పాపములను కప్పు. నీ భర్తను భార్యని తీసుకుంటే నీలో సగం. నీ భర్తకు విలువ లేనప్పుడు నీకెలా విలువ వస్తుంది? నీ భార్యకి విలువ లేనప్పుడు నీకెలా విలువ వస్తుంది? నీకు పుట్టిన బిడ్డలకు విలువ లేనప్పుడు నీకెలాగ వస్తుంది? నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులకు విలువ లేనప్పుడు నీకెలాగ విలువ వస్తుంది? నీతో పాటు పుట్టినటువంటి నీ తోటి సహోదరులకు విలువ లేనప్పుడు నీకెలాగ వస్తుంది? జ్ఞాపం చేసుకో. ఎవరు వాళ్ళిద్దరూ ఒక తల్లి బిడ్డలే కదరా, వాడు మంచోడు వీడు చెడ్డోడురా అని మాటలు మనం అనిపించుకోవట్లా? ఎంత వంచనకు గురి చేస్తున్నా అన్నదమ్ములను, తోడబుట్టిన వారిని, తల్లిదండ్రులను, కన్న బిడ్డలను, భర్తను, భార్యను. ఎందుకు అంటున్నా అంటే ఈ మాట నూతన నిబంధన ప్రకారంగా హత్య ప్రేమిటి వాళ్ళ ఏమిటంటే ఒక వ్యక్తిని వ్యర్థుడా అని, పనికి మాలినడు అని పలుకుటయే నూతన నిబంధన ప్రకారంగా పాపం. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులకు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వేద్యుడని చెప్పవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పవాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ మనము జ్ఞాపం చేసుకుందాం, ఎంతోమందిని ప్రేమిటి వాళ్ళరా వారికి ఎదుగుదలను చూచి మనం ఓర్చుకోలేక నష్టపరిచాం, గాయపరిచాం. అంటే వాక్య ప్రకారం బైబిల్లో చూస్తే మనం హత్య చేసినటువంటి వారముగా ఉన్నాం. ఇప్పుడు యోబు ఎంతో మంచోడు, అలాంటి యోవాబును చంపమని దావీదు చెప్పాడు. ఆ యోవాబును ప్రేమిటి వాళ్ళరా నాడు కానీ నేడు కానీ సొలొమోనుకు మించినటువంటి వాడు, మా స్త్రీ పురుష కలిగి దూరటువంటి వాళ్ళ జ్ఞానవంతుడు మరొకరు లేడు. అలాంటి జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, ఇతని చంపు అని బెనాయికి చెప్పాడు. బెనాయి వచ్చి యోవాబును చంపాడు. కారణము ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమిటి వాళ్ళరా తన యొక్క పరిశుద్ధత చేత, తన యొక్క సమాధానం చేత, తన యొక్క ఐక్యత చేత ఎదుగుతున్న అమాషను చూచి తట్టుకోలేక యోబు ఏం చేశాడంటే హత్య చేశాడు. ఎలాగంటే నమ్మించి హత్య చేశాడు. సహోదరుడా క్షేమముగా ఉన్నవని హత్తుకొని ప్రేమిటి వాళ్ళని మన భాష చెప్పాలంటే వాటేసుకొని వెనకాల నుంచి కత్తి తీసుకొని పొడిచి చంపినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా ఎలాగో బ్రతికిస్తాడు యోబును? మన జీవితంలో మనం ఇందాక చెప్పుకున్నాం, దేవుడు అనవసరం దరిద్రుడు. కొన్ని పర్యాలు అంటాం దేవుడు దరిద్రుడు అని. ఆయన ధనవంతుడయ్యండి, తన నిమిత్తం మీరు ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన ఏం చేశాడు? దరిద్రుడయ్యాడు. ఎందుకు? మనం పాపం చేస్తే ప్రేమిటి వాళ్ళరా దేవుడు మనం క్షమించి అవతోడు పాపం చేస్తే మనం వాళ్ళని శిక్షించాలా? మనం ఎప్పుడో పోయేవాళ్ళం ఈ పాటికి. దేవుడు నిజముగా ప్రేమిటి వాళ్ళరా ఆయన కానీ క్షణమాత్ర కోపము మన ఎదురు కనపరిచింది ఈ పాటికి మనమే పోయేవాళ్ళం. నాలో ఏ మంచి లేదు, నేను ఎప్పుడో పోవాల్సిన వాడను. కానీ దేవుడు తన ప్రేమను బట్టి నన్ను క్షమిస్తూ ఉన్నాడు. అలాగనే నన్ను దుఃఖపెట్టిన వారు, నన్ను బాధపెట్టిన వారు నేను కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమను బట్టి క్షమించాలా? దేవుడు అంటున్నారు, మీ మాటల చేత నన్ను ఆయాస పెడుతూ ఉన్నారు. ఏంటయ్యా అంటే దుర్మార్గులు యెహోవాకు ఇష్టలు, దుర్మార్గులను కాపాడుతాడు, దుర్మార్గులను ఆయన వర్ధిల్ల చేస్తాడు, నీతిమంతులను ఆయన కాపాడుడని. కానీ అక్కడ మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం చూస్తే ఒకరి ఎడల ఒకరు ద్రోహం, మీరు అందరూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉన్నారు. మీరు ఎవరు నీతిమంతుడు అంటున్నారు దేవుడు. మీరు అనుకుంటున్నారు నేను నీతిమంతుడని, కానీ మీరు ఎవరిలో నీతిమంతులు లేరు. మీరు ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేసుకొని వచ్చి ఉన్నారు. అయినా సరే నేను నిన్ను చంపలేదు కదా,
అవతలని ఎట్లా చంపుతాను? అదే సమయంలో నిన్ను వాడిని ఇద్దరిని ఎందుకు చంపలేదంటే, ద్రోహి తన దుర్మార్గుడు తన దుర్మార్గం వల్ల నశించుటకు ఇష్టం లేడు, వాడు తన పాపము నుండి మనల్ని జీవించుట నాకు ఇష్టము. ఎందుకంటే నా మహిమ నిమిత్తం నేను సృష్టించుకున్నా, నా యొక్క స్వారూప్యత నేను తయారు చేసుకున్నా. నేను జీవించే స్థలంలో మీరు జీవించలాగులాగా ఆ కలవరశీలలో పాప శాపగ్రాహిగా నేను మార్చబడ్డా. నేను పాతానికి అగ్నిగుండంలోనికి నెట్టివేయకూడదని. ఎలాగ నేను మిమ్మల్ని శిక్షించగలని దేవుడు మనతో అంటూ ఉంటే, మనం అంటూ ఉన్నా మనం ఏదో పరిశుద్ధం అంటే వాడిని లేపే ఈడిని లేపే. ఎవరిని లేపేస్తాడు? చివరికి మనల్నే లేపేస్తాడు. యోబు జీవితంలో అదే జరిగింది ప్రియమైన వారలారా. కష్టపడి ఎదుగుతుంటే వారిని చూచి ఓర్చుకోలేక చంపాడు. అలాగనే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతీకార వంచిత కాక యుద్ధమందే యుద్ధమందే అబ్నేరు చూస్తే ఆశాహులను చంపాడు. ఆ రెండు పాపం కాదు, కానీ యోవాబు ప్రతీకార వంచతో అలాగనే ప్రేమ ఈర్ష ద్వేషంతో అబ్నేరును అలాగనే అమాషాను ఏం చేశాడంటే చంపాడు. అందుకే యోవాబు మీదకు శిక్ష వచ్చింది. ఎంత అవమానకరమైన శిక్ష! ఎంతో నమ్మకస్తుడు దావీదుకు, ఎంతో శ్రేష్టమైన వాడు దావీదుకు సైన్యాధిపతిగా ఎన్నో మంచి పనులు చేశాడు. తన యొక్క మంచి జ్ఞాపం చేసుకోండి, తనను ప్రేమింటి వాళ్ళ కాపాడలేదు. ఎందుకంటే తన యొక్క పాపము చివరికి తనను పట్టుకున్నటువంటిదిగా ఉన్నది. మనం కూడా మంచి పనులు చేయవచ్చు, మనం మనల్ని ప్రేమింటి వాళ్ళ ఎల్లప్పుడూ కాపాడదని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. కాపాడుతుంది, కానీ ఒక్కొక్క దినాన మన యొక్క పాపం మనం శిక్ష అనుభవించడానికి కారణమయ్యేటువంటిదిగా ఉంటుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకొని యోవాబు నుండి దుర్మార్గత ప్రతీకార మనసును మనం తీసివేసుకుందాం. అలాగనే ఎదుగుతున్న వారిని చూచి వాడు ఎందుకు ఎదుగుతూ ఉన్నాడు, నేను ఎందుకు ఎదగట్లేదని ప్రిమిట చూచి మనము బుద్ధి తెచ్చుకొని మనము కూడా పరిశుద్ధంగా పవిత్రంగా మన జీవితం. దీనికి చిన్న ఉదాహరణ చెబుతా. అప్పుడప్పుడు మనం అంటాం 10th క్లాస్ అప్పుడు వచ్చి 7th ఉండేది, ఇప్పుడు లేదు కదా. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పాస్ అయిన వాడిని అంటాం, చూడు వాడు ఎంత కష్టపడ్డాడు, వాడు ఎంత శ్రమ పడ్డాడు, అందుకే వాడికి మంచి మార్కులు వచ్చి. నువ్వు లేచిన కాడ నుండి తిని తిరగటము పొనుకోవటమే, అందుకే నీకేం రాలా, మార్కులు రాలేదు అని. మార్కుల విషయమై మన బిడ్డలకు న్యాయంగా బుద్ధి చెప్పండి. మనము ఇతరుల యొక్క ఎదుగుదలను చూచి మనం ఎందుకు బుద్ధి తెచ్చుకునే వారముగా ఉంటూ ఉన్నాం. మనము ప్రిమెంట్ వారులారా ఎందుకు పరీక్షించుకునే వారముగా ఉంటున్నాం. అంటే ఎంతసేపటికి పక్కనో నేను చుట్టము, అది భర్తే కావచ్చు భార్యే కావచ్చు, మనం పరీక్షించుకునేది లేదా? ఆ బల్లలోకి వెళ్ళేటప్పుడల్లా కూడా మనం చేసేది మనం పరీక్షించుకోవటమే కదా. మనం నిజముగా పరీక్షించుకుంటే దినదినము మన క్రైస్తవంలో పవిత్రతలో మెట్టుకి ఎదగాల. మెట్టుకు పవిత్రతలు ఎదుగుతూ ఉన్నామా, మెట్టుకు అపరిశుద్ధతలు మనము ఎదుగుతూ ఉన్నామా? ఏం చేస్తున్నాం? పరిశుద్ధతలో ఎదుగుతూ పాపంలో దిగుతూ ఉన్నామా, లేకపోతే ప్రేమిటి వాళ్ళ పరిశుద్ధతలో దిగిపోతూ పాపంలో ఎదుగుతూ ఉన్నామా? ఏమి కావాలో ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం. అయితే నిత్యం ఏమిటంటే దుర్మార్గులను ప్రభు శిక్షిస్తాడు. అది మనం తెలుసుకొని మనము దుర్మార్గం కాకుండా ఉండాలా. అదే సమయంలో మనము విధించమంటే ప్రభు విధించడు. వాళ్ళు కూడా దుర్మార్గత నుండి బయటకు వచ్చి దేవ పరిశుద్ధంగా జీవించలాగా సహాయం దయచే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలా. ఇది మలాకి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు తెలియపరుస్తూ ఉన్నది. మీరు నన్ను ఆయాస పెడుచు ఉన్నారు మీ మాటల చేత, కాబట్టి మీరు మానుకోండి ఇప్పటికైనా నన్ను ఆయాస పెట్టడం. దుర్మార్గులను శిక్షించండి అని, దుర్మార్గులకు బుద్ధి చెప్పండి అని మీరు కోరుకొనుట మానుకోండి అని ప్రభు మనకు తెలియపరుస్తున్నది. కోరుకొని వారు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ దేవా మీ ద్వారా ఆశీర్వాదం అనుభవించాలని మనము ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. ఇలాంటి మనసుతో మనం ముందుకు సాగిపోతూ దేవుని చేత మనం పేంటి వాళ్ళరా దీవింపబడుతూ శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా పరలోక రాజ్యంలోకి మనము ప్రవేశించేటువంటి వారముగా ఉందాం. ప్రభు చెప్పినటువంటి మాటలను దీవించి ఆశీర్వదించను గాక. అందరం కలిసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వచనం వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుండి 31 వరకు మనం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రని త్రాగవలను.
ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షాధికారుడుగా తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనం విమర్శించుకున్న తీర్పు పొందక పోదుము. ప్రిమిటి వాళ్ళరా, తీర్పు ఉన్నది, శిక్ష ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఏది కావాలో మనకు పరీక్షించుకుందాం. మనము ప్రిమిటి వాళ్ళరా దాని విషయం ఒక్కసారి పరీక్షించుకునే వారముగా ఉందాం. దయచేసి మోకరించండి.